తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ ఫార్ములా గురించి మనం ఈక్విటీ స్టాక్స్ తెలుసుకుందాం. ఈక్విటీ స్టాక్స్ బై సిగ్నల్, సెల్ సిగ్నల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, ఎక్కడ ఎంటర్ కావాలా, ఎక్కడ ఎగ్జిట్ కావాలా, ఎలా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా అనే విషయాలన్నింటినీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినట్లయితే ఎక్కువ వీడియోస్ చేయడానికి, ఎక్కువ టెక్నిక్స్ మీకు అందించడానికి నాకు వీలవుతుంది. మీకు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ramanjul.techhelp అనే ఈమెయిల్ ఐడికి నాకు ఈమెయిల్ పంపించండి. నేను మీకు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి నేను ప్రొవైడ్ చేస్తాను. మనం ఈరోజు గూగుల్ ఫైనాన్స్ వెబ్సైట్ను యూజ్ చేస్తున్నాం. గూగుల్ ఫైనాన్స్ అనే వెబ్సైట్ను మనం యూజ్ చేస్తున్నాం. మీరు గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ ఫైనాన్స్ అని ఇచ్చిన తర్వాత మీరు ఈ వెబ్సైట్ను ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇది గూగుల్ ఫైనాన్స్ హోమ్ పేజ్. దీంట్లో మనం టెక్నికల్ అనాలిసిస్కు ఎలా యూజ్ చేస్తామనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏదైనా ఒక స్క్రిప్ట్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ మనము ఈరోజు సిప్లా లిమిటెడ్ స్క్రిప్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ నేను అప్లై చేశాను. వాటిని రిమూవ్ చేసి మీకు నీట్గా చూపిస్తాను. నార్మల్ గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఇది నార్మల్ గ్రాఫ్ అనేది ఇలా, ట్రెండ్ అనేది ఇలా వస్తుంది. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవేం అవసరం లేదు. వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వాల్యూమ్ అనేది ఒకటి వస్తుంది. తీసినట్లయితే ఇక్కడ వాల్యూమ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి లీనియర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి వర్టికల్ స్కేల్లో. ఇక్కడ వచ్చేసి చార్ట్ టైప్లో లైన్ చార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వేరేది సెలెక్ట్ చేసుకోకూడదు. లైన్ చార్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సెట్టింగ్స్లో నుంచి ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం టెక్నికల్లోకి వెళ్ళినట్లయితే టెక్నికల్లో మనం సింపుల్ మూవింగ్ యావరేజ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ మూవింగ్ యావరేజ్ 20 సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ సింపుల్ మూవింగ్ యావరేజ్ 114 మనం ఇస్తాము. ఇంకా ఇక్కడ మనకు వాల్యూ మూవింగ్ యావరేజ్లో 1 అని ఇస్తాం. వాల్యూ మూవింగ్ యావరేజ్ అంటే ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి వాల్యూమ్ అనమాట. దీన్ని జస్ట్ ట్రెండ్ అనేది చూడడానికి మనము ఇది యూజ్ చేస్తాము. అంతకాడికి దీనివలన ఏం ఉపయోగం అంటే ఎక్కువ లేదు. జస్ట్ వాల్యూమ్ అనేది ఎట్లా ఏ ట్రెండ్లో వెళ్తుంది అనేది మనము ఐడెంటిఫై చేయడానికి ఈ వాల్యూమ్ యావరేజ్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనం సింపుల్ మూవింగ్ యావరేజ్ మెథడ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు రెండు లైన్ చూడొచ్చు. ఇక్కడ వచ్చి ఒకటి గ్రీన్ లైన్, ఒకటి రెడ్ లైన్, రెండు లైన్స్ అనేటివి మనకు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఈ రెండు లైన్స్ అనేటివి లేవు. మనం ఒకసారి మనం రిమూవ్ చేసి చూసినట్లయితే ఏదైనా సరే రిమూవ్ చేస్తే ఈ రెండు కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. కాబట్టి మనం చేసే ఈ టెక్నికల్ అనాలిసిస్ మెథడ్కు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండింటిని ఈ పీరియడ్స్ని కంపల్సరీగా చాలా నీట్గా ఇచ్చి ఈ పీరియడ్స్ని కూడా ఇచ్చినట్లయితే మనకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మనం తప్పుగా ఇచ్చినట్లయితే తప్పు ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇక్కడ మనం 1 డే చార్ట్ను సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్ డేలో ఇక్కడ మనం పూర్తిగా డే మొత్తం కూడా ఈ లైన్స్ అనేటివి మనకు కనిపిస్తున్నాయి. ఈ రెడ్ లైన్ చూసినట్లయితే ఇక్కడ మనకు రెడ్ అనేది వచ్చింది. ఇక్కడ 114 బ్రాకెట్లో 2 minutes వచ్చింది. ఎవ్రీ 2 minutes డేటా అనేది అక్యుములేట్ చేసి ఒక బార్ అనేది మనకు జనరేట్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ 114 అనేది ఇండికేట్ చేసేది మనకు రెడ్ను 114 అనేది ఇండికేట్ చేస్తుంది. దాంతోపాటు గ్రీన్ను ఇది 20 SMA సింపుల్ మూవింగ్ యావరేజ్ మీద 20, 2 అంటే 2 minutes అని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఈ రెండింటిని కూడా ఇవి రెండు ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి మనం ఈ రెండింటిని జాగ్రత్తగా పరిశీలించాలా.
ఎక్కడైతే మనకు క్రాస్ ఓవర్స్ అంటే మనకు 2 లైన్స్ క్రాస్ అవుతున్నాయో, 2 బార్డర్స్ క్రాస్ అవుతున్నాయో అక్కడ మనం సెల్ సిగ్నల్ కానీ బై సిగ్నల్ కానీ వస్తుందని మనము చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి 3 టైమ్స్ ఉంది. ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, 3 చోట్ల మనకు సిగ్నల్స్ అనేవి ఉన్నాయి. వాటిని బై సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్ ఏవి అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ను డామినేట్ చేస్తుంది, అంటే ఇది ఇక్కడ మనకు బై సిగ్నల్. ఇంకో విషయము, ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడైతే కర్సర్ మూవ్ చేస్తానో మీరు ప్రైస్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 6 months అనేది కదా, దాని కింద ప్రైస్ను చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది బై సిగ్నల్. ఎప్పుడైతే గ్రీన్ లైన్ రెడ్ లైన్ డామినేట్ చేస్తుందో అక్కడ వచ్చేసి బై సిగ్నల్. ఇక్కడ వచ్చేసి మనం ప్రైస్ చూడొచ్చు. ప్రైస్ అనేది మనకు 268.70, 290, 269లో మనకు ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. మనం చూసినట్లయితే 268 నుంచి 269 నుంచి 270, 70.50, ఇంకా ఇక్కడ 271 కూడా మనకు ఉంది. కాబట్టి మనం ఇక్కడ మినిమం అంటే 1.5 రూపీ ప్రాఫిట్ అనేది బుక్ చేయవచ్చు. మనం యావరేజ్గా ఒక 4-5 స్టాక్స్ చూసినట్లయితే మనకు ఎలాంటి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనేది మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు 2-3 స్టాక్స్ ఇంకా చూద్దాం, ఇది ఒకటే కాదు. ఇక్కడ వచ్చేసి మనకు సెల్ సిగ్నల్ అనేది వస్తుంది. ఎప్పుడైతే గ్రీన్ అనేది కిందికి వెళ్ళి రెడ్ బటన్ గ్రీన్ డామినేట్ చేస్తూ ఉంటుందో అక్కడ మనకు సెల్ సిగ్నల్ మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 567 ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే 567 నుంచి 563 అంటే మనకు ఆల్మోస్ట్ 4 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంది. 4 రూపీస్ మనం బుక్ చేసుకోలేకపోయినా సరే కనీసం 3 రూపీస్ బుక్ చేసుకున్నా మనకు ఖచ్చితమైనటువంటి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంతో కొంత అనేది వస్తుంది. ఇప్పుడు బ్రోకరేజ్ రేట్లు కూడా చాలా తక్కువ కాబట్టి మనం బుక్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. మళ్ళీ ఇక్కడ మనకు బై సిగ్నల్ వస్తుంది, ఇక్కడ కూడా బై సిగ్నల్ ఉంది, సేమ్ అదే ట్రెండ్ ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ ప్రైస్ వచ్చేసి 570 ఉంది. 570 నుంచి మనకు 576 కూడా వెళ్ళింది, అంటే 6 రూపీస్ డిఫరెన్స్ ఉంది. మనం 6 రూపీస్ డిఫరెన్స్ను బుక్ చేసుకోలేకపోయినప్పటికీ ఒక 4 రూపీస్ అయినా సరే మనం బుక్ చేసుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంది. మనం ఇప్పుడు ఇంకో స్క్రిప్ట్ తీసుకుందాం. మనం ఇప్పుడు శోభా డెవలపర్స్ తీసుకుందాం. ఇక్కడ మీరు 1 డే చార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా సెట్టింగ్స్ ఉంటాయి. ఒకసారి మీరు జీమెయిల్లోకి లాగిన్ అయినట్లయితే ఇక్కడ మొత్తం మనకు 2 బార్స్ ఉన్నాయి, కానీ ఎక్కడే కానీ మనకు క్రాస్ అవుట్ అనేది కనిపించడం లేదు. ఒకదాని లైన్ ఇంకో లైన్ క్రాస్ అవడం లేదు. ఎందుకంటే మొత్తం ఈ స్టాక్ అనేది బులిష్ ట్రెండ్లోనే ఫాలో అవుతుంది. కాబట్టి మనకి ఇలాంటి క్రాస్ ఓవర్ అనేది మనకు కనిపించదు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ కొన్నిసార్లు మనం అవాయిడ్ చేయవచ్చు. ఇలాంటి స్టాక్స్ మనం బై చేసినట్లయితే కూడా కొంచెం ప్రాఫిట్ అనేది జనరేట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు ఎంట్రీ ఇచ్చినట్లయితే 255.50, 257, 258 ఉంది. అయినా సరే ఇది కొంచెం రిస్కీ ప్యాటర్న్. మనకి ఎప్పుడైతే ఇలాంటి క్రాస్ ఓవర్ స్టాక్లు ఉంటాయి, ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయడం కొంతవరకు మంచిది అని మనం చెప్పవచ్చు. కాబట్టి దీంట్లో ఇంకా డిస్కస్ చేయాల్సింది ఏమి ఎక్కువ లేదు ఈ స్టాక్లో. మనం ఇప్పుడు ఇన్ఫోసిస్ చూద్దాం. ఇక్కడ మనకి ఇన్ఫోసిస్ చూసినట్లయితే ఇక్కడ సడన్ ఫాల్ అనేది ఉంది. ఇక్కడ ఫస్ట్లోనే స్టార్టింగ్లో మనకు సడన్ ఫాల్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకి ఎటువంటి క్రాస్ ఓవర్ లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ స్కోప్ లేదు. మనం ఓన్లీ క్రాస్ ఓవర్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకు ఒక సిగ్నల్ ఉంది, బై సిగ్నల్ అనేది క్లియర్గా బై సిగ్నల్ ఉంది. ఇక్కడ మనం ప్రైస్ చూసినట్లయితే మనకు 990 రూపీస్, 990 రూపాయలు మనకు ప్రైస్ ఉంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కంటిన్యూస్గా 995, 995.50, 995.40 ఇలాంటి మూమెంట్ అనేది మనకు నీట్గా అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 4 to 4.5 రూపీ ప్రాఫిట్ని మనం బుక్ చేయడానికి స్కోప్ ఉంది, ఖచ్చితమైన స్కోప్ ఉంది. ప్లస్ కంప్లీట్ డేలో ఇక్కడ మనకు ఒకటే సిగ్నల్ వచ్చింది. ఇలాంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా ప్రాఫిట్స్ బుక్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది.
మనం ఇంకో స్క్రిప్ట్ చూద్దాం. వచ్చేసి HCL టెక్నాలజీస్ మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ వరకు మనకు ఎటువంటి సిగ్నల్ అనేది లేదు, ఆ తర్వాతనే మనకు సిగ్నల్స్ అనేటివి వస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకు ఇది ఒక బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి 830.80 అంటే 831 మనం చూస్తున్నా సరే, ఇక్కడ మనకు 835, 835, 834.95లో ఎక్కువసేపు స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనం 834.50లో మనం ఎగ్జిట్ అయినా కూడా ఇక్కడ మనం 3.5 రూపీ ప్రాఫిట్ను ఈజీగా బుక్ చేయడానికి స్కోప్ ఉంది. ప్లస్ అగైన్ ఇక్కడ మనకు సెల్ సిగ్నల్ వచ్చింది. సెల్ సిగ్నల్ ఎక్కడ వచ్చింది? 833లో వచ్చింది. 830 ఇంకా డౌన్ కూడా వెళ్ళింది స్టాక్ అనేది 829.65. కాబట్టి మనకి ఇక్కడ 3 రూపీస్ కూడా ఇక్కడ మనం 3 రూపీస్ బుక్ చేసుకోవడానికి స్కోప్ ఉన్నారు. అట్లీస్ట్ 3 రూపీస్ బుక్ చేసుకోకపోయినా 2.5 రూపీ బుక్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంది. మళ్ళీ ఇక్కడ మనకు బై సిగ్నల్ వచ్చింది, కానీ ఎండ్ ఆఫ్ ద డే కాబట్టి మనం ఇక్కడ ఇలాంటి సమయంలో మనం ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయవచ్చు. మనం ఇంకో స్క్రిప్ట్ తీసుకున్నాం ఇప్పుడు. యునైటెడ్ స్పిరిట్స్ ఇదొక ట్రెండ్ అనమాట. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ అన్ని సినారియోస్ నేను కవర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్క్రిప్ట్లో కంప్లీట్గా మనకు బేరిష్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఇలాంటి స్క్రిప్ట్లో మనం సెల్లింగ్కి వెళ్ళినా కూడా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది, కానీ ఎక్కువ క్వాంటిటీ అనేది సెల్ చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అనేది ఇది రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అనేది మనం యూజ్ చేయకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే 1932 ఉంది స్టాక్ ప్రైస్. డౌన్కి వచ్చి చూస్తే మనకు 1910, 913, 1906 కూడా మనకు టచ్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు. 25 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేయవచ్చు. కానీ ఇది కొంచెం రిస్క్ ట్రెండ్ కాబట్టి ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం కొంతవరకు మంచిదని నా అభిప్రాయము. కాబట్టి మీరు మంచి సిగ్నల్స్ కోసము, రైట్ పాయింట్ కోసం మీరు వెయిట్ చేయండి. రైట్ సిగ్నల్స్ కోసం వెయిట్ చేసి సిగ్నల్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని చూసిన తర్వాత మీరు పేపర్ ట్రేడింగ్ అనేది కంపల్సరీగా చేయండి. పేపర్ ట్రేడింగ్లో మీరు సక్సీడ్ అయినట్లయితేనే మీరు యాక్చువల్ ట్రేడింగ్ చేయండి. ఇదేదో వీడియో చూసాం కదా అని చెప్పేసి మీరు దీన్ని అప్లై చేసి ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. పేపర్ ట్రేడింగ్ కంపల్సరీగా చేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆ తర్వాత మాత్రమే యాక్చువల్ ట్రేడింగ్కు వెళ్ళండి. ఇంకా మీకు ఎవరికైనా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే, ఇలాంటి టెక్నిక్స్ ఇంకా మంచి స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా మెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ పంపించండి, manjul.techhelp@gmail.comకి. నేను మీకు కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ అనేవి ఇస్తాను. దాంతోపాటు మీరు ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.